అందరికీ అస్సలాము అలైకుం. ఇవాళ ఈద్ మేమైతే ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయి రెడీ అయిపోయాము. గాయ్స్ ఇవాళ ఈద్ అయితే నేను నమాజ్ పోయే ముందు ఖజూరం అయితే తినిపోతున్నా. ఖజూరం ప్లస్ షీర్ కుర్మా. ఈ నమాజ్ చదవడానికి పోయే ముందు స్వీట్ తినడం ఉన్నదైతే నేనైతే స్వీట్ తినేస్తున్నా. ఇది స్పెషల్. ఈద్గాలో నమాజ్ చదవడం సున్నత్ కాబట్టి మేమైతే ఉజు చేసుకుని బైక్స్ మీద అయితే బయలుదేరాము. ఇక్కడ మంచి స్కూల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు. మేమైతే పార్కింగ్ చేసి ఈద్గా దగ్గరికి అయితే బయలుదేరాము. ఈద్గా లోపలికి పోవడానికి మాకైతే ఛాన్స్ లేదు. సో మేమైతే ఇంకా రోడ్ మీదే కూర్చున్నాము. జనాలు మాత్రం ఫుల్ గా వచ్చారు. ఇక్కడ మీరే చూడండి, అందరూ ఇంకా చాలా దూరంలో కూర్చున్నారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అయిపోయాక అందరు ముసాఫర్ చేసుకుంటున్నారు. మీరు చూడండి. మేము కూడా బెడ్షీట్లు తీసుకొని ఇంకా 1 by 1 ముసాఫ్ అయితే చేసుకున్నాము. వెళ్తా 2-3 ఫొటోస్ తీసుకొని మేమైతే పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. మన బైక్స్ తీసుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరాము. ఇంటికి రాగానే మళ్ళీ షేమే తింటుంటే మా వచ్చి మాకైతే అన్నం తినిపించింది. ఇంకా అక్కడనే అన్నం తినేసి షేమ్ అయితే తినేసా. జోహర్ నమాజ్ అవ్వగానే మేమైతే మస్జిద్కి వెళ్ళి జోహర్ నమాజ్ చదువుకున్నాము. ఇంకా ఇంటికి రాగానే మేమైతే అన్నం తిన్నాం ఫ్యామిలీతో కలిసి. రంజాన్ పండుగ కాబట్టి ఇంట్లో పెద్ద మాంసం అయితే తెచ్చారు. అన్నం తినేసి మా అవ్వ ఇంట్లో డిఫరెంట్ సేమియా చేశారు. నేను అక్కడికి వెళ్ళి అది కూడా టేస్ట్ చేసేసా. అసర్ నమాజ్ టైం అయ్యాక మేమైతే మస్జిద్కి వెళ్ళి వచ్చేసాము. రాగానే మా మామ ఇంట్లో కూడా షీర్ కుర్మా టేస్ట్ అయితే చూసేసా. ఇవాళ 3 ఇళ్లలో నేనైతే టేస్ట్ చూసేసా. సో గాయస్, రంజాన్ నెల అయిపోయిందని మనం మసీదులకి దూరంగా ఉండకూడదు. మనం ప్రతిరోజు ముస్లిమ్స్ కాబట్టి ప్రతిరోజు మసీద్కి వెళ్దాం, మసీదులని నింపుగా ఉంచుదాం. ఓకే, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.